జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అది అది చిన్న చిన్న పని పిన్ని. చిన్నదో పెద్దదో అందరికీ తెలియాలి కదా. వెళ్ళొచ్చాక చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా వదినా. పొద్దున్న అన్నయ్య వెళ్ళాడు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు. మీరిద్దరూ అసలు ఏం చేస్తున్నారు? మేమేం చేస్తాం అఖిల్? ఏదో గూడు పుటాని చేస్తున్నట్టుగా ఉంది. గోడు పుటాని ఏంటి పిన్ని? లేకపోతే ఏంటి? ఎందుకంతలా టెన్షన్ అవుతున్నావు అక్క? టెన్షన్ ఏముంది? ఏమైంది మమ్మీ? ఏం లేదు బన్నీ, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మమ్మీ? నేను వస్తాను. వద్దు బన్నీ, నువ్వు ఇంట్లోనే ఉండి పెద్దమ్మకు పెద్దనాన్నకు పిన్ని బాబాయిలకు అమ్మమ్మకు ఏం కావాలో చూసుకో, సరేనా? నాకేం వద్దు కానీ ముందు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో చెప్పు. ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా, నేను కూడా వస్తాను. ఏం లేదు బావగారు. నువ్వు ఇంత టెన్షన్ పడ్డం నేను ఎప్పుడూ చూడలేదు వసు. నాకేదో భయంగా ఉంది. నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఏం లేదక్క, ఇందాకే మార్కెట్లో కూరగాయలు కొని పర్స్ని అక్కడే మర్చిపోయి వచ్చాను. ఆ పర్స్లో ఎంతుందేంటి? ఓ 150 దాకా ఉండొచ్చు హారిక. ఆ చిల్లర కోసమా ఇంత టెన్షన్ పడుతున్నారు? త్వరగా వెళ్ళవే, లేదంటే ఆ ఖజానాను ఎవరైనా కొలగొడతారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వస్తానక్క. ఏదో 1 కోటి రూపాయలు వదిలేసి వచ్చినట్టు ఎంత కంగారు పడుతుందో. 1 కోటి రూపాయలైనా 10 రూపాయలైనా డబ్బు డబ్బే హారిక. అవి లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఏమో లేవే, పెద్దదానివి నీకు తెలిసినంతగా హారికకేం తెలుస్తుంది? నిజమే అత్తయ్య, అన్నయ్యకి తెలిసినంతగా నాకు కూడా తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, అభిరామ్ గారు ఇక్కడికి వచ్చారా? అభిరామ్ ఎవరు? ఆయన ఆయన నా హస్బెండ్. వసుగారు ఇక్కడికి వచ్చారంటే ఎందుకు వచ్చారు? ఆయనకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా? లేదు, ఈ హాస్పిటల్లో ఎవరికో కిడ్నీ కావాలని. అవును, ఇందాకే డోనర్ వచ్చారు. ఆ డోనర్ ఎవరో చెప్పగలరా? సారీ అండి, ఆ వివరాలు చెప్పకూడదు. ప్లీజ్, నాకు ఎక్కువ డీటెయిల్స్ వద్దు. ఏ డీటెయిల్స్ కూడా చెప్పకూడదని ఆర్డర్. అట్లీస్ట్ ఆ డోనర్ పేరేంటో చెప్పండి. ఏంటి మేడం, ఎవరు మీరు? ఏం కావాలి? ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్కి కిడ్నీ డొనేట్ చేయాలని ఒకరు వచ్చారు కదా. ఓ, మీరు కూడా అందుకే వచ్చారా? సారీ, ఆల్రెడీ డోనర్ కన్ఫర్మ్ అయ్యారు. లేదండి, నేను ఆ డోనర్ ఎవరు కనుక్కోవడానికి వచ్చాను. వివరాలేమీ చెప్పమంటే ఈవిడ వినట్లేదు సిస్టర్. ప్లీజ్, ఆయన పేరేంటో చెప్పండి. ఆయన పేరు అభిరామ్ కదా? కాదు. కాదా? అతని పేరు విశ్వ, వయసు 25 సంవత్సరాలు. ఇంతకు మించి వివరాలు చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.